మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక స్కానింగ్ సెంటర్లో ఇప్పటికే చాలా ఆర్టికల్స్ అయితే మనకు వచ్చినాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు ఒక నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఒక స్కానింగ్ సెంటర్ అయ్యప్ప డయాగ్నోస్టిక్ స్కానింగ్ సెంటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే రూరల్ నుంచి వస్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తున్నారో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్. సో ఒక ఎంప్లాయీ ఏం చేసిరు అని అంటే, దాదాపు రూరల్ నుంచి వచ్చిన మహిళలు స్కానింగ్ పేరుతోనే ఏదైనా ఇప్పుడున్న తరచుగా ఉన్న సిచ్యువేషన్లో ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా మనం స్కానింగ్ చేయించుకోవడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ సలహా మేరకు స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మనకి సంబంధిత స్కానింగ్ సెంటర్స్కి వెళ్తూ ఉన్నారు. సో ఎవరైతే ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అశ్లీల చిత్రాలు రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు అనేది ఆరోపణ వచ్చింది. సో ఈ అంత తతంగం అనేది దాదాపు చాలా డేస్ నుంచి జరుగుతుందని చెప్పేసి మనకున్న ప్రాథమిక సమాచారం. కానీ ఒక ఎంప్లాయ్ చేయడం వల్ల టోటల్ ఒక హాస్పిటల్కి, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఏదైతే స్కానింగ్ సెంటర్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పేసి ఇప్పటికే చాలామంది వాపోతూ ఉన్నారు. సో మనము అధికారులతోని ఇప్పటికే ఇంటర్గేట్ అయినాము. సో సోకస్ నోటీసులు కూడా జారీ చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దర్యాప్తు అయితే చేస్తున్నారు. దాదాపు డిఎంఎండ్హెచ్ఓ అధికారులతో సహా 4 సిబ్బందితో ఇప్పటికే సోకస్ నోటీసులు జారీ చేసి సంబంధిత అంటే వారం నుంచి అసలు ఏం జరుగుతుంది, ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఈ స్కానింగ్ సెంటర్లో ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఆ క్యాండిడేట్ రికార్డ్ చేసిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అతన్ని కావచ్చు, అదేవిధంగా అతని సెల్ ఫోన్ని కూడా రికవరీ చేసిరు అని చెప్పేసి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ప్రాథమికంగా మనకి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడుకుంటే చాలా ఇన్సిడెంట్లలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే స్కానింగ్ సెంటర్లలో ఇలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి. సో రూరల్ నుంచి వచ్చే మహిళల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే స్కానింగ్ సెంటర్లకి వచ్చే వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఒక డాక్టర్ని దేవుళ్ళ మనం పూజిస్తాం. కానీ వాళ్ళే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, దాంట్లో స్టాఫ్ కొంతమంది దాన్ని అదునుగా చూసుకొని అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది ఎవరైతే మహిళలను టార్గెట్ చేసి వాళ్ళ నుంచి నంబర్స్ తీసుకొని పర్సనలీ వాళ్ళకి మెసేజ్ చేయడము, టార్గెట్ చేయడం అనేది చేస్తున్నారు అనేది మనకి తెలిసిన సమాచారం. సో ఒక అమ్మాయికి కూడా నిజామాబాద్ జిల్లాలోనే వాడు ఎవడైతే ఈ ఇన్సిడెంట్కి పాల్పడ్డాడో వాళ్ళ నంబర్ గ్యాదర్ చేసి ఆ అమ్మాయికి మెసేజ్ చేయడము, నన్ను మీట్ కావాలి, నాతోని మాట్లాడాలి అని చెప్పేసి చాలా టార్చర్ చేసిన తర్వాత ఆ అమ్మాయి తట్టుకోలేక వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏదైతే మనకి ఇక్కడ అయ్యప్ప డయాగ్నోస్టిక్ స్కానింగ్ సెంటర్కి వచ్చి వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని ఆరా తీసిరు. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఆరా తీసే దాదాపు 100లకు పైగా వీడియోలు రికార్డ్ చేసినవి వాళ్ళకి కంటపడ్డాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సిపి కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టిర్రు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. సో అధికారులతో కూడా ఒకసారి మాట్లాడదాము. ఇట్లాంటి సిచ్యువేషన్స్కి పాల్పడితే, ఇట్లాంటి వాటికి పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, వాళ్ళకి అసలు ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళపైన అని చెప్పేసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతనా ఉంది. కాబట్టి ప్రతి స్కానింగ్ సెంటర్లో, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకి తరచుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఎంప్లాయ్ చేయడం వల్ల ఆ హాస్పిటల్కే చెడు పేరు వస్తున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. సో ఎవరైనా ఇట్లాంటి పనులకి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పమంటున్నారు పోలీస్ అధికారులు.